తబలాలో మనం ప్రాక్టీస్ చేస్తుంటాం, ఏదో ఒక లెటర్ ప్రాక్టీస్ చేస్తుంటాం కదా. ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా వాయించే లెటర్స్ అన్నీ మనకి ఈజీగానే అనిపిస్తుంటాయి. ఏదన్నా ఇంకొక లెటర్ యాడ్ అయినప్పుడు ఆ తేడా తర్వాత చేయి పట్టేయడం లాంటివి చిన్న చిన్నగా మనకు అబ్జర్వేషన్ మనకు తెలుస్తుంటుంది, సైకాలజీగా తెలుస్తూ ఉంటుంది. ఈ లెటర్ యాడ్ చేయడం వల్ల నాకు ఫింగరింగ్ అనేది జస్ట్ మనకు సహకరించట్లేదు అన్నట్టు తెలుస్తుంటుంది. అది మనకు మాత్రం తెలుస్తుంది. అయితే దానికి రిలేటివ్గా ఇప్పుడు సపోజు దిరి ఉంటుంది. దిరి తబలాలో దిరి అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ దిరి వల్ల మనకు ఎలాంటి ఉపయోగము అన్నది లెసన్లోకి వెళ్తే మనకు ఈ దిరి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ దిరి వల్ల ఈ హ్యాండ్లో ఉన్నటువంటి ఈ మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి. ఫ్రీ అవ్వడము, తర్వాత ఈ అరచేయితో ఇలా వాయించడం అనమాట. దిరి ఇలా అవ్వడం వల్ల ఈ మజిల్ అంతా ఫ్రీ అయ్యి ఇలా వాయించేటప్పుడు చాలా కంఫర్ట్ అవుతుంది, చాలా వాయించింది. అట్లా తిరిగిట అనేది చాలా ఫ్రీ అవుతుంది అనమాట. సో అట్లా అనమాట. ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క అటాచ్మెంట్ ఎక్కడ ఉంటుంది. అది ఇప్పుడు ఉందనుకోండి, చాలా ఫ్రీ అవుతుంది. ప్లే చేయాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత దాతి ఉంది, ఉందనుకోండి. ఈ నానా ప్రాక్టీస్ చేయడం వల్ల దాదాపు మనం నాన్ స్టాప్గా ఒక 15 minutes మనం నాన్ స్టాప్గా ఈ చాటి మీదనే ప్లే చేసుకోవచ్చు మనం. ఇట్లా ఎందుకంటే నానా అనే లెటర్కి మనం వేరే లెసన్లో ప్లే చేస్తున్నప్పుడు మినిమం నాన్ స్టాప్గా దాతినాన్న వాయించేటప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది. సో ఒక లెటర్ నుంచి ఇంకో లెటర్కి చాలా అటాచ్మెంట్ ఉంటాయి అన్నమాట ఇవి. అందుకని ఈ తబలాలో ఉన్న లెటర్స్ అన్నీ కూడా ఒక 15-20 లెటర్స్, అదే 10 నుంచి 15 లెటర్స్ ఉంటాయి. రెండు కలిపి అంటే 7 లెటర్సే. ఇందులో ఒక 7, ఇందులో ఒక 7 అనుకోండి. అంటే దీంట్లో మహా అంటే ఒక 5 మాత్రం ఉంటాయి. దీంట్లో మాత్రం దాదాపు 12 లెటర్స్ వరకు ఉంటాయి ఇందులో. సో ఈ రెండు యాడ్ చేసి అన్ని లెసన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే తబలా చాలా ఈజీ. టోన్ తీయడం ఒకటే. ఈ తబలాకి ఈ హ్యాండ్కి ఒకలాంటి మంచి కమ్యూనికేషన్ ప్రాక్టీస్ వల్లనే అది సాధ్యమవుతుంది. ఒక లెటర్ ఇప్పుడు సపోజ్ స్టార్టింగ్లో ఉంది. ఆ దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ స్లోగా చేపిస్తారు గురువుగారు వల్ల మనం కూడా చేస్తాం. తర్వాత మళ్ళీ ఫాస్ట్గా, అంటే మనం స్లోగా వాయించినప్పుడు వచ్చే నాదాను ఫాస్ట్గా వాయించినప్పుడు కూడా రావాలి అంటే మన హ్యాండ్ దానికి ఫ్లెక్సిబుల్గా అవ్వాలి. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మంచిగా వస్తుంది. ఫాస్ట్ వెళ్ళేటప్పుడు టోన్ పట్టేయడం అట్లా వాయిస్తూ ఉంటారు చిన్నపిల్లలు అట్లా అనమాట. అందుకని ఏం చేస్తారు, స్లోగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ నాదాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి.
మళ్ళీ కొద్ది ఫాస్ట్ చేసుకోవాలి. ఇందులో బాగా కొద్దిగా వస్తుంది, నాదం వస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ కొద్దిగా స్పీడ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ స్పీడ్లో మీకు టోన్ రాలేదనుకోండి, అని వాయిస్తుంటాం ఒక్కోసారి. అలా వాయిస్తున్నప్పుడు స్లో చేసుకోవాలి. మనకి ఏ టెంపోలో, ఏ తాళంలో, ఏ స్పీడ్లో అయితే మనకు క్లారిటీగా వస్తుందో అదే స్పీడ్ను చేస్తూ కొంచెం పెంచుకోవాలి, కొంచెం లిటిల్గా ఫాస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ ఉన్న స్పీడ్ కంటే కొద్దిగా పైన వచ్చిందనుకోండి, ఆ స్పీడ్లోనే చేయాలి. నాదం ఇక్కడ సరిగా రాకపోతే మళ్ళీ కిందికే రండి, అదే స్పీడ్లో చేయాలి. మళ్ళీ తర్వాత కొద్దిసేపు అది ప్రాక్టీస్ చేసినాక మళ్ళీ దానిలోకి వెళ్ళండి, అప్పుడు ఇది వచ్చేస్తుంది ఈజీగా. సో మళ్ళీ అందులోనే ఉండండి. మళ్ళీ ఇందులోనే ఉన్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఫాస్ట్ చేయడానికి ట్రై చేయండి, అది సరిగా రాదు అనుకో మళ్ళీ ఇందులోకి రండి, మళ్ళీ ఇందులోకి వెళ్ళకండి, ఇందులోనే ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కనుక. మళ్ళీ కొద్ది పైకి రండి, మళ్ళీ ఇది ట్రై చేస్తూ రండి. ఆ స్పీడ్ని ట్రై చేస్తూ రండి. మళ్ళీ కొద్దిగా అది వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎలా అంటే ఇలాగ కొంచెం స్టార్టింగ్ నుంచి కొద్ది పెంచుతూ వెళ్ళండి. అయితే మనం ఈ ప్రాక్టీస్ చేసే విధానంలో తబలాని ఎంత స్పీడ్ అయినా వాయించుకోవచ్చు. ప్రాక్టీస్ చేయాలి, అలాగే ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి. ఎంత స్పీడ్ అయినా వస్తుంది మనకి. ఇంకా ఇంతకంటే స్పీడ్ ఎవరు వాయించలేరు, దాన్ని వాయించగలగడానికి ఆస్కారం లేదు అన్నంత ఫాస్ట్ కూడా వాయించుకోవచ్చు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దా తిరిగిట తాక తిరిగిట, దా తిరిగిట తాక తిరిగిట, దా గిట తాక తిరిగిట, దా తిరిగిట ఉందనుకోండి, ఇంకా స్లో చేసుకోవచ్చు. దా తిరిగిట తాక తిరిగిట, దా తిరిగిట తాక తిరిగిట. మనకు ఒక్కొక్క లెటర్ మీద ఆ సౌండింగ్, తర్వాత ఆ గ్రిప్ కోసం, ఆ పట్టుత్వం కోసం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, స్లోగా చేస్తున్నాం. ఎందుకంటే ఏ లెటర్ ఎక్కడెక్కడ పడాలి అన్నది ముందు ప్లేస్మెంట్ చెక్ చేసుకుంటున్నాం. తర్వాత కొద్దిగా అలవాటు అయిన తర్వాత మనం ఏదైనా అంతే. సపోజ్ చిన్నగా మనం స్టిచ్చింగ్ అనుకోండి, అలవాటు అయిపోతే టైలరింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు చిన్నగా చేసి ఇట్లా చేస్తుంటారు. ఆ టైంలో కొద్దిగా కుచ్చుకుంటుంటే చేతికి ఆ పెయిన్ అనేది ఉంటుంది. తర్వాత ఏంటి చెప్పి ఇట్లా వేరే వాళ్ళతో ఇట్లా మాట్లాడుతూ కూడా ఇట్లా చేసేస్తుంటారు, ఇట్లా చేసేస్తుంటారు. సో అట్లా ప్రాక్టీస్ అనమాట, అంతే ఏం లేదు. సో అంటే దా తిరిగిట, దా తిరిగిట, దా తిరిగిట, తాక తిరిగిట, దా తిరిగిట.
నాన్ స్టాప్ ప్లే చేసినప్పుడు ఈ చేతులు ఇక్కడ పెయిన్ వస్తుంది, తర్వాత ఇవన్నీ కొంచెం పెయిన్ వస్తాయి లిటిల్. ఆ పెయిన్ వచ్చింది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా హ్యాండ్ ఫ్రీ అవుతుందని లెక్క. ఆ పెయిన్ మీదనే చేయాలి. తర్వాత నెక్స్ట్ టైం మీరు ప్రాక్టీస్ ఉన్నప్పుడు అప్పుడు మీకు నెక్స్ట్ టైం నుంచి పెయిన్ ఉంటుంది, ఎందుకంటే మీకు ఆ మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. అంటే ఈ తిరిగిటకు సంబంధించినటువంటి ఈ వేళ్ళ కదలికలన్నీ కూడా మీకు ఫ్లెక్సిబుల్గా మారిపోతాయి. రోజుకి 9 అవర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, 8 అవర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు. అట్లా ఎవరెవరి ఇంట్రెస్ట్ని బట్టి, ఎవరెవరి పని ఒత్తిడి లేకుండా మ్యూజిక్ అనేది చాలా మైండ్తో మనసుతో సంబంధించింది కనుక చాలా ప్రశాంతంగా చేయాలి, ఇష్టంగా చేయాలి. తర్వాత సాధన కూర్చున్నప్పుడు చాలా ప్లెజెంట్గా ఉండాలి. మనకంటూ మనం ఒక అట్మాస్ఫియర్లోకి వచ్చి ఇన్స్ట్రుమెంట్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ చేయాలి. అలా అనమాట. దాదరికెడతకు దింతరికెడతకు దాదరికెడతకులు తాతరికెడతకులే. అంటే మెయిన్ వీటి లెటర్స్ వచ్చేసి దా, దిన్, దిన్, దా, దా, దిన్, దిన్, దా, దా, దిన్, దిన్, దా. మనం స్లోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే దా తీరి కిట తక దిన్ తీరి తక దిన్ తీరి తక దా తీరి కిట తక అనేది ఏంటంటే దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దా తిరగదు మనకి అంత స్పీడ్లో వాయిస్తాం.
ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకని తప్పులు వచ్చినా కానీ మనం ఫాస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తే ఆ టోన్ వస్తుంది, చిన్న చిన్న మిస్టేక్ అవుతుంటాయి. అయినప్పుడు ఏం చేయడం వల్ల అది వచ్చింది, దాన్ని రావాలంటే స్లో చేసుకోవాలి, అలా పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచుకుంటూ వెళ్ళేప్పుడు మనకు మిస్టేక్స్ అన్నీ తెలుస్తుంటాయి, ఫిల్టర్ చేస్తూ వెళ్ళాలి. ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్.